ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it, if you have to all the way, oh, the best book to read is the Bible. మనం బలలో సమీపించే ముందలుగా దేవుడి వాక్య పేరులో సరిచూసుకొని యోగ్యమైన రీతిలో బలలో చేయటకు ప్రభు మనకు సహాయం తెచ్చింది. లూకా సువార్త 9వ అధ్యాయాన్ని మనం తీస్తాం. లూకా సువార్త 9వ అధ్యాయం 23 నుంచి 26 వరకు మనం చదువుకుందాం. మనందరం కలిసి చదువుకుందాం. లూకా సువార్త 9వ అధ్యాయం 23 నుంచి 26 వచనాలు మనమందరము కలిసి చదువుకుందాం. లూకా సువార్త 9వ అధ్యాయం 23 నుంచి 26 వచనాలు. మరియు ఆయన అందరితో ఇట్లైనను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపాలి. తన ప్రాణంను రక్షించగోరువాడు దానిని పోగొట్టుకును, నా నిమిత్తం తన ప్రాణంను పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకును. ఒకడు లోకమంతయు సంపాదించి తను తాను పోగొట్టుకునే యెడల లేక నష్టపరుచుకునే వానికి ఏమి ప్రయోజనం? నన్ను గూర్చియు నా మాటల గూర్చియు సిగ్గుపాడేవాడు వాని గూర్చియు మనిషి కుమారుడు తన తండ్రికి పరిశుద్ధ దూతలకు కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడను. ప్రభు యొక్క సహాయం కొరకై మనం ప్రభు వైపు చూస్తాం. తండ్రి, స్తోత్రంలో మరలా తిరిగి మీ పాసని పడవేసుకుంటున్నాను, జ్ఞాపకం చేసుకోండి. దేవా, చదవండి వాక్యాన్ని దేవా విడిచి పంచిపెట్టండి. నిలబడుచున్న నిష్ప్రయం దాసులో చాటును మరుగుపరచండి. నా నోటి మాట హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారముడు సహాయం దయచేయండి. నా నోట మీ మాటలు ఉంచుతూ రమ్మని వేడుకుంటున్నాను. నీ ప్రజలైన వారు ఎటువంటి ఆత్మీయ అక్కరతో ఉన్నారో వారి యొక్క ఆత్మీయ అక్కర కొరది మాట్లాడుతూ రమ్మని వేడుకుంటున్నాను. నీ యొక్క ఆనంద ప్రభావంలోనూ తాగి తృప్తి పొంది దేవా నీ ప్రజలు నీ సన్నిధిలో నెమ్మది పొందుటకు సహాయం దయచేయండి, కృప చూపించండి. మా బంధించిన బల్లకాయ స్తోత్రములు యోగ్యమైన రీతిలో పాల్పొందడం కృప చూపించండి. దేవా, నిలబడుచున్న నిష్ప్రయం దాసునిలో చాటును మరుగుపరచండి. అంగీరిస్తురమ్మని ఈ సమయాన్ని మాకు ఆశను దీవెనకరంగా చేస్తున్నామని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన యొక్క విశ్వాస జీవితంలో లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లా నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువని నన్ను కాబట్టి ప్రభువును వెంబడించాలంటే తను తాను ఉపేక్షించుకోవాలా. రెండవది చూసినట్లయితే ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. సిలువ అనేది శ్రమలు సూచిస్తుంటుంది. మన యొక్క జీవితంలో మనకొచ్చే కష్టాలు, మనకొచ్చే దుఃఖాలు, మనకొచ్చే వేదనలు, మనకొచ్చే హింసలు. కాబట్టి ప్రియులారా, ఇవన్నీ క్రైస్తవులకు అనేది సహజ సిద్ధం ఈ లోకంలో. ఎందుకంటే మనం ప్రభు యొక్క కృపను బట్టి మనం దేవుడి మార్గంలో ఉంటున్నప్పుడు మనము కొంత ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉంటాం. మన యొక్క జీవితం ప్రత్యేకత కాబట్టి లోకంలో ఉన్నప్పుడు మనకు శ్రమలు వస్తాయి. కాబట్టి ప్రతి దినము సిలువనెత్తుకొని ఏం చేయాలా? వెంబడి. కాబట్టి క్రైస్తవ
క్రైస్తవం అంటే శ్రమలు, సిలువ అంటే శ్రమలు. కాబట్టి సిలువను ఎత్తుకోవాలా, ఆయన ఏం చేయాలా? వెంబడించాలి. మనకి జీవితంలో మన జీవితం అంతం వరకు మన జీవితంలో ఏముంటాయి? శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, వ్యాధులు ఉంటాయి. అదేవిధంగా హింసించేవారు కూడా ఉంటారు, టార్చర్ పెట్టేవారు అంటారు, అన్యాయంగా మాట్లాడేవాడు, అన్యాయంగా హింసించేవాడు. అయితే అటువంటి సమయంలో మనం బెదరాలా? చెప్పండి. అటువంటి సమయంలో మనం భయపడాలా? మన దేవుడు మనకు వాగ్దానం ఇస్తుంటున్నాడు. ఏమని వాగ్దానం ఇస్తుంటున్నాడు? భయపడకమని. కాబట్టి దేవుడు భయపడకమని సెలవిస్తుంటున్నాడు. భయం పెట్టే దేవుడు చెప్పండి, సాతానుడే. మన దేవుడు ఎప్పుడు నువ్వు భయపడమ్మా, దిగులు పడమ్మా, చింతించమ్మని ఎక్కడైనా బైబిల్లో ఉందే? మీరు భయపడండి, దిగులు పడండి, చింతించండి అని బైబిల్లో ఎక్కడైనా ఉందే? లేదు. అయితే దాన్ని కలిగించేవాడు ఎవడు? సాతానుడే. కాబట్టి వాళ్ళు ఎన్నైనా టార్చర్లు పెట్టచ్చు. ఆ టార్చర్లకి లక్షల కొలది శ్రమలు వచ్చినా ఏం చేయకూడదు? లక్ష్య పెట్టకూడదు. ఎందుకంటే ఆయన మనకు కోట, కొండ, ఆశ్రయ దుర్గం. కాబట్టి ఆయన ఉన్నాడు. మనకి వచ్చే శ్రమలన్నీ ఆయన దగ్గర తీసుకెళ్తే, ఆయన పాదాల దగ్గర తీసుకెళ్తే ఆయన దృష్టిలో అవి అంతా ప్రభువైన యేసుక్రీస్తు వారు పడిన శ్రమల కంటే ఎక్కువైన శ్రమలు ప్రియులారా మనకి లోకంలో వస్తున్నాయా? ఎవరైనా మన ముఖం మీద ఉమ్మి చూశారా? చెప్పండి. యేసు ప్రభు వారు ముఖం మీద కొరడ దెబ్బలు మనల్ని ఎవరైనా కొట్టారా? ఛాన్సే లేదు. అయితే మనకు వచ్చే శ్రమలు ఈ లోకంలో చాలా చాలా తక్కువ. అయితే ప్రభువారు పొందిన శ్రమలతో పోల్చుకుంటే అవి చాలా తక్కువ. ఆయన అపహసించారు. మరి ఇతరులు కూడా మనల్ని అపహసించినప్పుడు మన ప్రభు కంటే మనం ఎక్కువ వాళ్ళమా? చెప్పండి. అపహాసం చేయనియండి. దావీదు ఒక మనుషుడు తిడతాడు. దావీదును తిడతాడండి ఒక మనుషుడు. తిట్టినప్పుడు ఏమంటాడు? దేవుడు వాడికి ఏమిచ్చాడు? అవకాశం ఇచ్చాడు తిట్టమని. దావీదును తిట్టమని దేవుడు వాడికి ఏమిచ్చాడు? ఒక అవకాశం ఇచ్చాడు. కాబట్టి వాడు తిడుతుంటున్నాడు. అవకాశం ఇవ్వకుంటే తిట్టడానికి లేదు కదా. ప్రియులారా, మన యొక్క జీవితంలో కూడా ఇవే జరుగుతాయి. సామాన్యంగా మనల్ని తక్కువ చేసి మాట్లాడేవారు ఉండకపోరు, మనల్ని హేళన చేసి మాట్లాడేవారు తక్కువ ఉండకపోరు, మనల్ని బెదిరించేవారు కూడా ఉండకపోరు. అయితే ఆ బెదిరింపులన్నిటికీ భయపడాలా? లేదు. అయితే ప్రభు సన్నిధిలో మనం ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని ఏం చేయాలా? వెంబడింపాలి. పిల్లల లోకంలో రకరకాలమైన శ్రమలు ఉంటాయి. వాటన్నిటిలో దేవుడు మనకు సహాయకుడుగా ఉంటాడు. చూడండి, లూకా సువార్త 9వ అధ్యాయంలో చూసినట్లయితే 24వ వచనం, తన ప్రాణమును రక్షించుకోవాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని ఏం చేస్తాడు? ఇలా లోకంలో చూసినట్లు ఎంతోమంది భక్తులు ప్రభు నిమిత్తమై తన ప్రాణాలని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమన్నా కీడు చేశారా సమాజానికి? ఒరిస్సా ప్రాంతంలో చూసినట్లయితే గ్రన్స్టైన్ గారు కుష్టి వ్యాధుల మధ్య పరిచర్య చేసినాడు. స్వార్థ దేవుడు వార్త వాడికి ప్రకటించినారు. కాబట్టి లోకంలో మంచి నచ్చనటువంటి వారు ఏం చేశారు? ఆయన్ని సజీవ దహనం చేసిన సిలువ కాదా అది?
సిలువ కాదా? ఆయన ఏం తప్పు చేసినాడండి? సజీవ దహనం చేసినాడు. ఒక 3 ప్రాణాలు ఏం చేయబడ్డాయి? వాళ్ళు ఏమన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళారా? అన్నారు, ఆమెను అన్నారు. ఆ జరిగిన కాలంలో ఆ లోకల్లో ఉన్న లీడర్లో ఒక లీడరు ఇప్పుడు మన దేశానికి ప్రథమ పౌరురాలు. ఆ సంఘటనలో ఆమె ఒక ఉన్నటువంటి వ్యక్తి. అయితే తన భార్యను అడుగుతాడమ్మా, ఒక కేసు ఇవ్వండి, మీకు ఏం చేస్తాం, న్యాయం చేస్తాం. ఆమె కేసు దగ్గరికి వెళ్ళిందా? కాబట్టి ప్రిల్లరా, లోకంలో శ్రమలు వస్తాయి. అయితే ఇక్కడ ఏమనుంది దేవుడు వాక్యం? తన ప్రాణమును నా నిమిత్తమై. కాబట్టి వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నారు ప్రిల్లరా. దేని నిమిత్తం పోగొట్టుకున్నారు? ప్రభు నిమిత్తమై పోగొట్టుకున్నారు. అయితే దాని ప్రాణాలు ఏమైపోతాయి? మరలా రక్షించబడతాయి. లోకంలో చూసినట్లయితే ఇటువంటి కోకొల్లలుగా ఉన్నాయి. కొన్ని బయటికి వచ్చినాయి, కొన్ని బయటికి రాయినాయి. అయితే మన యొక్క విశ్వాస జీవితంలో మనం ధైర్యం తెచ్చుకుంది, మన ప్రభువుని బట్టి మనం ఏం చేయాలా? ధైర్యం తెచ్చుకోవాలి. ఇంకా చూసినట్లయితే 25వ వచనం చూసినట్లయితే, ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకుని ఎడల, నష్టపరుచుకుని ఎడల వానికి ఏమి? లోకంలో చూసినట్లయితే లోకమంతా సంపాదించిన వాళ్ళు ఉంటారు. అయితే తన ప్రాణమును పోగొట్టుకుంటే వాడికి ఏమి? లోకంలో పిల్లల ఏమైనా లోకమంతా సంపాదించవచ్చు. అయితే మన ప్రాణం అనేది విడిచిన తర్వాత మన ఆత్మ అనేది అగ్నికి పోయినట్లయితే ఏమీ ప్రయోజనం. ధనవంతుడు చూసినట్లయితే అంటున్నాడు కదా, కుమారుడా నీ జీవిత కాలం అంతయో ఎట్లా జీవించావు? లోకమంతా సంపాదించాడు. కాబట్టి లోకంలో ఎంత ఘనత ఉంది. అయితే మనకు లోక ఘనత కాదు, కానీ ప్రభు యొక్క లోకమంతా సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకునే వాడికి ఏమీ ప్రయోజనం. లోకంలో చూసినట్లయితే మనకు ఇంకా 26వ వచనంలో మనం గమనించవలసిన విషయం, 26వ వచనం లూకా సువార్త, నన్ను గురించి నా మాటల గురించి సిగ్గుపడువాడెవడో వాని గురించి మనిషి కుమారుడు తన తండ్రికిని పరిశుద్ధులకు కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు వాడు సిగ్గుపడు. కాబట్టి ప్రియులరా, ప్రభు యొక్క అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, సువార్త గురించి నేను ఏమంటాడు? సిగ్గుపడని వాడును కాడు. కాబట్టి మన యొక్క విశ్వాస జీవితంలో లోకంలో మనకు శ్రమలు వస్తాయి. ఇంకా చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయంలో చూసినట్లయితే 16:33, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో ఏం కలుగుతుంది అన్నట్ట? శ్రమ కలుగును. అయినను ఏం తెచ్చుకొనడి? ధైర్యం తెచ్చుకొనడి, నేను లోకమును జయించిన. కాబట్టి ప్రియులరా, మనకు లోకంలో ఏమొస్తుంది చెప్పండి? 100% దాంట్లో డౌటే లేదు. అయితే ప్రభు ఏమని ఇస్తుంటున్నాడు? ఏమంటున్నాడు? ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించు. కాబట్టి మనకు లోకంలో శ్రమలు వస్తాయి. అయితే దాన్ని బట్టి మనము ధైర్యం తెచ్చుకోవాలి, ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే దావీదు జీవితంలో చూసినట్లయితే భార్యలు చెరగొట్టబడ్డారు, ఆస్తి పోయింది, అంతా పోయింది, ఏమి లేదు. అయితే దావీదు ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట? యెహోవాను బట్టి ఏం తెచ్చుకున్నాడు? దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు. వాళ్ళ జనులు కూడా, తన దగ్గర ఉండే జనులు కూడా దావీదుని ఏం చేయాలా? రాళ్లతో కొట్టి చంపేయాలి. పిల్లలు మరలా యెహోవా యొద్ద విచారణ చేయుటకు దావీదు మరలా యెహోవాను బట్టి ఏం తెచ్చుకున్నాడంట? ధైర్యం తెచ్చు. కాబట్టి
మనం కూడా దేన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవాలో చెప్పండి. మన దేవుడు మన కోట, కొండ, ఆశ్రయతో. కాబట్టి మనము ఆయనను బట్టి ధైర్యం. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చూసినట్లయితే 7:13 చదవండి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, ఇరుకు మార్గమున ఏం చేయాలంట? ప్రవేశించాల. యేసు ప్రభువు అన్నారు, నేనే మార్గము అన్నాడు. కాబట్టి మన ద్వారం అనేది ఎలాంటి ద్వారం అంట? మత్తయి సువార్త 7వ అధ్యాయం 13 వచ్చిన, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పో ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు, ఇరుకును, ఆ దారి ఎట్లా ఉందంట? కాబట్టి మన ఏ దారిని ఎంచుకోవాలా ప్రియులరా? చెప్పండి, ఏ దారిని ఎంచుకోవాలా? ఇరుకు మార్గం ఎంచుకోవాలి. విశాలమైన మార్గము, ఆ ద్వారంలో చాలామంది పోయే వాళ్ళు ఉంటారు ఈ లోకం. ఇరుకు మార్గం అనేది దేవుడి యొక్క మార్గం, దేవుడి యొక్క ఆజ్ఞల మార్గం. విశాల మార్గం అనేది అది దానికి లెక్క పక్క అనేది ఉండదు. వాడు అందరు ధనవంతుడు, కుమారుడా నీ జీవితకాలం అంతయు ఇష్టం వచ్చినట్టు నడుచుకునే మార్గమే విశాలమైన మార్గం. వాళ్ళకు ఒక పద్ధతి పాడుండదు. కాబట్టి మన ద్వారం ఏంటి చెప్పండి? ఇరుకు మార్గం. ఇరుకు మార్గమున ప్రవేశించుడి, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. కాబట్టి జీవమునకు పో ద్వారం ఇరుకును, దాని దారి సంకుచితమైంది, దాని కనున్న వారు కొందరే. పిల్లరా, మనం ఏ దారిన వెళ్తున్నాం? ఈ ఇరుకు ద్వారం అనేది కష్టాలు, శోధనలు, వేదనలు గుండా వెళ్ళే మార్గం. కాబట్టి దేవుడి కోసం నిలబడే మార్గం, దేవుడి కోసం వెళ్ళే ద్వారం. కాబట్టి ఆ ద్వారంలో మనం ప్రవేశించాలని, ఆ మార్గంలో నడవాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తుంటున్నాడు. కాబట్టి ఆ ద్వారం అనేది చాలా సంకుచితమైంది. కాబట్టి దాని ద్వారా ప్రవేశించేవారు కొందరే. కాబట్టి దాని ద్వారా ప్రవేశించేవారు కొందరే. దాని గురించి చూస్తాం. అపోస్తల కార్యాల్లో 9వ అధ్యాయం 16వ వచనం. 9వ అధ్యాయం ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. ఎవరైనా? అపోస్తలుడైన పౌలు. ఎన్నో శ్రమలు. కాబట్టి మొదటిగా ప్రభు ప్రజల్ని హింసించినటువంటి వ్యక్తి, చంపినేసినటువంటి వ్యక్తి, స్టెఫెన్ను రాళ్ళు రువి చంపుటలో ఈయన హస్తం కూడా ఉంది అపోస్తలుడైన పౌలు. కాబట్టి పిల్లరా, అటువంటి వ్యక్తి దేవుడు మార్చిన తర్వాత ఇతడు నా నామం నిమిత్తం ఎన్ని శ్రమలు అనుభవింపవలెనో. కాబట్టి శ్రమలు అనేది ఎవరికి వస్తాయి పిల్లలు చెప్పండి? ఇరుగు ద్వారంలో ప్రవేశించే వారికే వస్తాయి. నువ్వు విశాల ద్వారంలో పోతే నీకు శ్రమలే రావు. అపోస్తలుడైన పౌలు ఎంచుకున్న మార్గం ఏ మార్గం? ఇరుకు మార్గమే. దాన్ని ప్రవేశించేవారు కొందరే. నాశనంలోకి పో మార్గం విశాలంగా ఉంటుంది, దాన్ని పోయేవారు అనేకులు. అదైతే మనకు జీవాన్ని మనకు తెచ్చిపెట్టదు. లోకంలో మన యొక్క జీవితంలో మనం నేర్చుకోవాల్సింది దాని ద్వారం గుండా ప్రవేశించాలి. కాబట్టి అపోస్తలుడైన పౌలు జీవితంలో చూసినట్లయితే ఎన్నో శ్రమలు దేవుడు పరిచర్య నిమిత్తమై మరి కొట్టబడుతూ వచ్చారు, ఏడబడుతూ వచ్చారు, ఎంతో బెదిరిస్తూ వచ్చారు. మరి చంపడానికి రాళ్ళ రోతు, ఇంకా చనిపోయడాన్ని ఇంకా బయట పడవేసినటువంటి స్థితి. అయితే ఈ లోకం అనేది వాళ్ళు ఎటువంటి పెంటతో సమానంగా ఎంచుకున్నారు. కాబట్టి ఈ లోక ఘనత కానీ, లోక అధికారం కానీ, లోకాన్ని వాళ్ళు కోరుకోలేదు.
కాబట్టి అన్నాడు, నా పౌరస్థితి ఎక్కడ ఉంది చెప్పండి? పరలోకమందు ఉంది. కాబట్టి మన పౌరస్థితి ఎక్కడుంది చెప్పండి? పరలోకమందు ఉంది మన పౌరస్థితి. కాబట్టి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీద ఏం చేయాలా? మనసు పెట్టుకోవాలి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు కాదైతే అంతా వారి యొక్క మనసు అంతా ఎక్కడ ఉంటుంది? లోకం, దాని ఆశ గతించిపోదు, లోకం మీదనే ఉంటుంది. అయితే లోకం దాని ఆశ ఏమైపోతుంది? అయితే దేవుడి చిత్తంలో జరిగించేవాడు నిరంతరం. కాబట్టి పిల్లల ఇంకా చూడండి, కీర్తనలు 34:17 వచనంలో చూసినట్లయితే, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి. కాబట్టి వారి శ్రమలన్నీ, లోకంలో శ్రమలు వస్తాయి ప్రియులారా. అయితే మనం మొరపెట్టినప్పుడు మన యొక్క శ్రమలన్నిటి నుండి దేవుడు ఏం చేస్తాడు? మనల్ని విడిపించే దేవుడుగా ఉంటాడు. ఆయన విడిపించడానికి సమర్థుడు. కొంతమందిని విడిపించాడు, కొంతమందిని తప్పించాడు, కొంతమందిని స్వస్థపరిచాడు, కొంతమందిని బలపరిచాడు. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, ఏదైనా చేయడానికి సమర్థుడు. కాబట్టి లోకంలో మనకు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, మనం హింసించేవారు ఉంటారు, టార్చర్ పెట్టేవారు ఉంటారు. వారి విషయంలో ఏం చేయకూడదు? మనం ఏం చేయకూడదు? కోప్పడకూడదు. క్రైస్తవుడు అంటే చచ్చిన వాడితో సమానం. ఇప్పుడు చచ్చిన వాడితో ఏమైనా తిట్టడం కానీ కొట్టడం కానీ అయితే ఏమైనా కదలికలు ఉంటాయా చెప్పండి? పిల్లల మనం శారీరకంగా మనం చనిపోయినప్పుడు, కాబట్టి గింజ ఎప్పుడు మొలకెత్తుందో చెప్పండి? భూమి మీద చనిపోయినప్పుడే అది నాటితే ఏమవుతుంది? మొలకెత్తుంది. గింజ చావకుండా అది మొలకెత్తడానికి ఛాన్స్ లేదు. కాబట్టి మనల్ని హింసించేవారు, శ్రమ పెట్టేవారు ఉంటారు. వాళ్ళ విషయంలో ఏం చేయకూడదు? మౌనం వహించాలి, కోప్పడకూడదు, ఆగ్రహపడకూడదు. దాని విషయమై మనం చూడండి వాళ్ళ గురించి రాయబడింది. కీర్తనలు 37వ అధ్యాయంలో చూసినట్లయితే 8-9 వచనాలు. కోపము మానుము, వ్యసన పడకుము, కీడికే కారణం. కీడు చేయవారు ఏమవుతారు? నిర్మూలం అవుతారు. అది పిల్లరా, మీకు కీడు చేయొచ్చు, నిన్ను కోపెట్టే విధంగా మాట్లాడి ఉండొచ్చు, నేను తక్కువ చేసి మాట్లాడిండొచ్చు, హేళన చేసి మాట్లాడిండొచ్చు. అయితే మనం ఏం చేయకూడదు? నీతిమంతుడు మొరపెట్టగా యెహోవా వారి శ్రమల్లో నుండి విడిపిస్తాడు. అయితే మనం కోప్పడకూడదు. ఏమవుతారు? కీడు చేయవారు ఏం చేయబడతారు? నిర్మూలించబడతారు. యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారు దేశంను ఏం చేస్తారు? మనం దేని కొరకు కనిపెట్టుకోవాలి చెప్పండి? యెహోవా కొరకు కనిపెట్టుకోవాలి. పిల్లలు ఇవి మనకు ప్రామాణికులు. కాబట్టి కొంతమంది వ్యక్తుల్ని మనం చూస్తాం, వాళ్ళకు వచ్చిన శ్రమలు. 5 వ్యక్తుల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. జ్ఞాపకం చేసుకొని ప్రభు బలలో చేస్తాం. వారికి వచ్చినటువంటి నిందలు, శ్రమలు, వాటన్నిటిలో దేవుడు వాళ్ళని ఏం చేస్తూ వచ్చాడు? విడిపిస్తూ వచ్చాడు. మొదటిగా చూసినట్లయితే ఆదికాండం 39వ అధ్యాయం 20వ వచనాన్ని చూస్తాను. ఆదికాండం అతన్ని పట్టుకొని రాజు ఖైదీలు బంధించబడు చెరసాలలో వేయించెను. అతడు అక్కడ చెరసాలలో ఉండేను. కాబట్టి యోసేపు జీవితంలో శ్రమలు వచ్చాయా? శ్రమలు వచ్చాయి. చేయదాని దానికి అతని మీద ఏం చేయబడింది? ముద్ర వేయబడింది, స్టాంపు వేయబడింది. అయితే యోసేపు జీవితంలో ఎలా ఉన్నాడు? వాళ్ళు అప్పు నింద చేశారు. ఎలా ఉన్నాడు? ఆర్గ్యుమెంట్ చేశాడా?
ఏమైనా ఆర్గ్యుమెంట్ ఉందా? బైబిల్లో రాయబడిందా? మౌనం దాల్చాడు. మౌనం దాల్చాడు. మౌనం దాల్చాడు. అయితే దేవుడు విడిపించాడా లేదా? చెరసాలలో నుండి యోసేపు గమ్మునున్నాడా? చెరసాల నుండి యోసేపు గమ్మునున్నాడా? గమ్మునుండలే. నీతిమంతుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును. వారి శ్రమల నుండి వారు ఏం చేస్తాడు? విడిపించాడా లేదా? జ్ఞాపకం చేసుకున్నాడా లేదా? కాబట్టి ప్రియులరా, మన జీవితాల్లో ప్రభునితమై మనం వైరాగ్యంగా ఉన్నప్పుడు మనకు చేయరాని నింద కూడా స్టాంపు వేస్తారు. అయితే దాని గురించి పెద్దగా ఎప్పుడు ఫలం వస్తుంది చెప్పండి? మత్తయి సువార్తలో ఒక వాక్య భాగం ఉంది, తీసిన వాడు చదవండి. ఏమనింది? 5వ అధ్యాయం 11వ వచనంలో ఏమనింది? నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ఎవరంట? ధన్యులంటే బ్లెస్డ్ పీపుల్. అప్పుడే ఆశీర్వాదం వచ్చేది, ఊరక కాదు. ఆయన్ని సహించాల. యెహోవా కొరకు ఏం చేయాలా? కనిపెట్టుకుము దేశమును. కాబట్టి ప్రియరా, ప్రభు నిమిత్తమై మనం కనిపెట్టుకునే వారుగా ఉండాలి. ఈ లోకంలో దాని విషయమై యోసేపు జీవితంలో చూసినట్లయితే జైల్లో వేశారు, మౌనంగా ఉన్నాడు, మొరపెట్టాడు జైల్లో. మొరపెట్టంగానే చెరసాల అధిపతికి దేవుడు దయ చూపించినాడు. ఎప్పుడైతే మనం మొరపెడతామో దేవుడు దయ అనేది మన మీదకి ఆటోమేటిక్గా వస్తుంటుంది. కాబట్టి మొరపెట్టడం నేర్చుకు. నాకు మొరపెట్టము, నేను నీకు గ్రహింపలేని గొప్ప గూఢమైన సంగతులు ఏం చేస్తాడు? కాబట్టి గూఢమైన సంగతులన్నీ యోసేపు ఆ జైలు జీవితంలో ట్రైనింగ్ నేర్చుకున్నాడు. 17 సంవత్సరాలు అప్పుడు జైల్లో వేయబడితే ఎప్పుడు విడిపించబడ్డాడు? 30 years. అంటే ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉంటూ వచ్చాడు? 13 సంవత్సరాలు. 13 సంవత్సరాలు అనుకోవచ్చు, ఈ 13 సంవత్సరాలు దేవుడును నెడబాసిన అనుకోవచ్చా? అయితే అనుకోలేదు. తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన యొక్క బలిష్టమైన హస్తముల కింద ఎట్లా ఉండాలంట? అలా దీనుడిగానే ఉండాలి. క్రైస్తవ యొక్క లక్షణం అది, దీనత్వం, తగ్గించుకునే తనం. కాబట్టి రెండవదిగా చూసినట్లయితే దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చూసుకుందాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 23వ వచనాన్ని. ఆ ముగ్గురు మనుషులు బంధించబడిన వారై వేడిమి కలిగి. కాబట్టి వాళ్ళకు వచ్చిన శ్రమలేంటి ప్రియులరా? షడ్రక్, మెషక్, అబేద్నెగో అనే వారిని ఎక్కడ వేసినారు? అగ్నిగుండంలో వేసినారు. వారికి శ్రమ వచ్చిందా? శ్రమ వచ్చింది. అయితే ముగ్గురిని వేస్తే వాళ్ళతో పాటు ఎవరున్నారు అగ్నిగుండంలో? 4వ వ్యక్తి. రాజు ఎవరిని చూస్తున్నట్టున్నాడు? అయ్యో, ముగ్గురినే కదా వేసింది, 4వ వ్యక్తి ఎవరు? 4వ వ్యక్తి ముఖం ఎలా ఉందంట? దేవదూతల స్వరం. కాబట్టి లోకంలో శ్రమలు వస్తాయి. వాళ్ళకు శ్రమలు రావడానికి కారణం ఏంటి? రాజు చేయించిన ఆ ప్రతిమకు ఏం చేయాలి? వాళ్ళు మొక్కలే. దేవుడు నా నిమిత్తం మిమ్మల్ని జనులు హింసించి నిందించినప్పుడు అబద్ధంగా మీ మీద చెడ్డ మాటలు మీరు అప్పుడే మనకు పరలోకమందు ఫలితం అనేది అధికమవుతుంది. కాబట్టి పిల్లరా, వీళ్ళకు వచ్చిన శ్రమలు ప్రభు కోసం నిలబడ్డారు. మేము మండుచున్న అగ్నిగుండంలో వెళ్ళటానికి కూడా సిద్ధమా కాదా? వాళ్ళు సిద్ధమే. మా దేవుడు మాకు రక్షించకపోయినా చాలు, కానీ మా దేవుడు దాంట్లో రక్షించడానికి సమర్థుడు, అయినను మేము దాంట్లో వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి శ్రమలు వస్తాయి, వాటి నుండి దేవుడు విడిపించాడు. మూడో వ్యక్తిని చూస్తాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. 6:16.
అందుకు రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహం గుహలో పడదోసిరి. పడదోయగా రాజు, నీవు అనుదినం తప్పక సేవించున్న దానియేలుతో పిల్లరా, ఈయన చేసిన తప్పేంటి? అనుదినం ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి రాజు ప్రార్థన చేయొద్దని చెప్పాడు. అయితే ఈయన ఏం చేయలే, రాజు యొక్క శాసనాన్ని ఏం చేయలే, లక్ష్య పెట్టలే. కాబట్టి యథావిధిగా తన యొక్క తలుపులు ఆ యొక్క యెరూషలేము వైపు తిప్పి ముమ్మారు ఏం చేస్తుంటున్నాడు. అందుకే రాజు అనుదినము తప్పక సేవించున్న దేవుడు రక్షించునుగాక. కాబట్టి రాజు తెలుసుకున్నాడు, ఒక నైట్ అంతా దానియేలు ఎక్కడున్నాడు? సింహ గుహలో ఉన్నాడు. ఎవరైతే దానియేలు మీద నింద మోపి శాసనం పుట్టించి శాసనం తయారు చేసి రాజు సంతకం చేసి వాళ్ళని మోటివేషన్ చేశారు, వాళ్ళని సింహ గుహలో వేసినప్పుడు వాళ్ళని సింహాలు ఏం చేసినాయంట చెప్పండి? ఎముకలతో కిందకి రానిచ్చినాయి, పైపైన తినేసినాయి. అంటే ఎంత ఆకలి చూడండి. ఆకలి నైట్ అంతా ఎవరున్నారు? సింహాలతోటి దానియేలు ఉన్నాడు. ఆ సింహపు నోళ్ళను దేవుడు ఏం చేశాడు? అయితే విరోధంగా ఎవరైతే దానియేలుకు విరోధంగా శాసనాన్ని పుట్టించారో వాళ్ళని సింహగులను వేసేటప్పుడు పైపైనే ఆ సింహాలు ఏం చేశాయి? కింద రాలేదంట, ఎముకలతో సహా తిని. ఎంత ఆకలి చూడండి. అయితే దేవుడు తన యొక్క భక్తుల్ని యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఏముంటాయంటే చెప్పండి? దూతలు ఏముంటాయి? ఆ దూతలు సింహపు నోళ్ళను ఏం చేశాయి? మీరు తినకూడదు. కాబట్టి యెహోవా యందు భయభక్తులు లేని వారిని వారి గుహలో వేశారు. వాళ్ళని ఏం చేశాయి? ఎముకలతో సహా తినేసాయి. కాబట్టి పిల్లల మూడో వ్యక్తులను చూసాం. నాలుగో వ్యక్తి చూడండి, యోబు 2వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి అపవాది అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబుని ఏం చేశాను? కాబట్టి ఇది వచ్చిన శ్రమ చూసినట్లయితే అపవాది వేసిన శ్రమ. లోకంలో దేవుడు అపవాదికి మరి ఒక పర్మిషన్ ఇచ్చినాడు. యోబు యొక్క శరీరం మీద పర్మిషన్ ఇచ్చినాడు. అయితే ఆ యొక్క టెస్ట్లో యోబు ఏం చేస్తాడు? ఆ యొక్క శ్రమలో మరి నెగ్గుతూ వచ్చాడు. తన యొక్క ఆరోగ్యం పోయినా, తన ఆస్తి పోయినా, తన ఇంట్లో మరణం సంభవించిన యెహోవా ఇచ్చెను. యెహోవా పిల్లల శ్రమలని ఇది సామాన్యమైన శ్రమలా? ఒక ఇంట్లో ఒక రోజు 10 మంది చనిపోవటం అంటే సామాన్యమైన శ్రమలా? ఒక వ్యక్తి చనిపోతేనే మన హృదయం తట్టుకోలేదు, గుండె పగిలిపోతుంది. అయితే యోబు జీవితంలో చూస్తున్న తన యొక్క 7 కుమారులు 3 కుమార్తెలు చనిపోయారు. తన ఆస్తి మొత్తం ఫ్లాష్ న్యూస్ అంతా ఒకేసారి ఎత్తేసాడు. ఇంకా ఆరోగ్యం ఏమైనా ఉందంటే ఆరోగ్యం కూడా. అయితే తన యొక్క జీవితంలో మరలా ఏం చేశాడు? శ్రమల నుండి విడిపించి ఏం చేశాడు? యోబు గ్రంథం చూడండి, లాస్ట్లో 42వ అధ్యాయం 12వ వచనం. మరి అధికంగా ఆశీర్వదించను. 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగెను. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగి, అతని పెద్దదానికి యెమీమా అనియు, రెండవ దానికి కెజియా అనియు, మూడవ దానికి కెరెన్హాపక్కు అనియు పేర్లు పెట్టాడు. 15వ వచనం కూడా. ఆ దేశమంతటను యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు కనపడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు స్వాస్థ్యంలో
కాబట్టి పోగొట్టుకున్నాడు. కాబట్టి 7,000 గొర్రెలు ఉంటే 14,000 గొర్రెలు. కాబట్టి కుమార్తెలను మరలా ఇచ్చినాడు. కాబట్టి శ్రమలు వస్తాయి. శ్రమల్లో కూడా ఏం చేయాలా? ప్రభుని ఏం చేయాలా? స్తుతించాలి. యోబు స్తుతించలేదా? ఇంత అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు బాధలు గల కురుపు. కాబట్టి చిల్ల బెంకుతో ఏం చేస్తుంటున్నాడు? స్కిన్ డిసీజ్ కోరుకుంటున్నాడు. అయితే దేవుడు మరలా స్వస్థపరిచినాడు. దేవుడు 6,000 7,000 ఉంటే 14,000 చేస్తున్నాడు. చూడండి, రెండోసారి పుట్టిన కుమార్తెలు ఆ దేశంలోనే అంత సౌందర్యవంతులు లేరండి. చూడండి, కాబట్టి మునపటి కంటే అధిక మేలు చేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి ప్రియులరా, మన యొక్క జీవితంలో శ్రమలు, ఇంకా లాస్ట్ వ్యక్తిని మనం చూసుకొని మనం ముగించుకుందాం. బలలో చేస్తాం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 23వ వచనం, 23, 24 చదవండి. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 23వ వచనం, 16, 23 చదవండి. తీసుకోవాలి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవలనని నాయకునికి ఆజ్ఞాపించిరి. పొంది త్రోసి వాళ్ళ కాళ్ళకు ఏం చేసినారంట? బొండ వేసి. కాబట్టి కాళ్ళకు బొండ వేస్తే అది కంఫర్ట్గా ఉంటుందా? చెప్పండి. కాళ్ళకి బొండాలు వేసినారు. అది ఆ పరిస్థితిలో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రభుని. కాబట్టి 25 వచ్చిన చూడండి పిల్లరా. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు ప్రేవుని ప్రార్థించుచు కీర్తనలు పాడుచు మహాభూకంపం చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ ఆటోమేటిక్గా తెరుచుకున్నాయి. చెరసాలు అంటే సామాన్యంగా మామూలుగా మన ఇంటి తలుపులు లేకుండా బలమైనగా ఉంటాయి. అయితే ఆటోమేటిక్గా తలుపులు ఏం చేయబడ్డాయి? కాబట్టి నీతిమంతులు మొరపెట్టగా యెహోవా వారి శ్రమల నుండి వాళ్ళని ఏం చేస్తాడు? కాబట్టి ప్రియులరా, లోకంలో మనకు శ్రమలు వస్తాయి, భయపడకూడదు. అయితే ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలా, ప్రభువుకు నమ్మకంగా ఉండాలి, అంతం వరకు ప్రభు సేవించాలి. కాబట్టి మనం శ్రమల్లో ప్రభు మార్గం తొలగకూడదు. దావీదు అంటాడు, శ్రమ వచ్చుట నాకు. పిల్లరా, మన జీవితంలో మనకు శ్రమలు ఎందుకు వస్తాయంటే మన మేలు కోసమే. దాన్ని గ్రహించి ప్రభు యొక్క మార్గం నుండి తొలగకుండా ప్రభుని నమ్మకంగా సేవించుటకు ప్రభు మనకు సహాయం చేయొచ్చు. ఆ విధంగా 5 మంది వ్యక్తులను చూసాం. యోసేపు జీవితాన్ని, రెండవది షడ్రక్ మెషక్ అబ్దెనెగో జీవితాన్ని, మూడవది దానియేలు జీవితాన్ని, నాలుగవది యోబు జీవితాన్ని, ఐదవది పౌలు శీల జీవితాన్ని. ఆ విధంగా వారు మాదిరికి ఎరిగి ప్రభుని సేవించారు, ప్రభు చేత ఆశీర్వదించబడ్డారు. ఆ విధంగా మనం ప్రభుని నమ్మకంగా సేవించిన విషయంలో తప్పిపోకుండా ఉంటే ప్రభు మనకు సహాయం తెచ్చింది. ఎన్ని శ్రమలు వచ్చినా ప్రభు కోసం నిలిచేవారుగా, ప్రభు యొక్క సాక్షులుగా ఉండేవారుగా, ప్రభు కోసం మనం ఈ లోకంలో కొన్ని ఆత్మలను రక్షించేవారుగా, ప్రభు వైపు తిప్పేవారు ఉంటే ప్రభు మనకు సహాయం తెచ్చు. మనం అందరం మోకరిస్తాం బలలో చేయడానికి.